పత్తి పంటలో ఈ ఎండు తెగులతో పాటు మనకి రాష్ట్ర వ్యాప్తంగా సాగు చేస్తున్న పత్తి పంటను సాగు చేస్తున్న జిల్లాల్లో కానీ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఈ కొన్ని రకాల ఆకుమచ్చ తెగుళ్ళు ఆశించి పంటకి నష్టాన్ని కలుగజేస్తుంటాయి. ఎందుకు వస్తున్నాయి అనేది రైతు సోదరులు ఆలోచించాలి. అసలు ఈ సమస్యకు ప్రధాన కారణం ఏంటంటే మనకి ఇప్పుడు ఈ ఆగస్టు మాసంలో కురిసిన అధిక వర్షాల వల్ల ఈ యొక్క వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటం వల్ల ఈ ముదురు ఆకుల మీద అంటే కింద ఆకుల మీద ఎక్కువగా ఈ మచ్చలు అనేవి కొన్ని రకాల శిలీంధ్రాల వల్ల ఈ మచ్చలు ఏర్పడి మనకి ఆకులన్నీ జాడేయటము దులిపేయటం జరుగుతుంది అన్నట్టు. ఆ విధంగా మనకి ఏమవుతుందంటే పత్తి పంట యొక్క ఆకులని రాలిపోవటం వల్ల మనకి పంట ఆ యొక్క కాయలు ఏర్పడడం అనేది గన్ని మీద ప్రభావం చూపుతుంది కనుక మనకి ముదురు ఆకుల మీద ఈ యొక్క ఆకుమచ్చ లక్షణాలు అంటే గుండ్రంగా ఉండి లేదా టార్గెట్ బోర్డు వలయాకారంగా కానీ ఇప్పుడు అలాంటి లక్షణాలు కనుక ఆకుల మీద కనిపించినట్లయితే కాండం మీద కూడా వ్యాప్తి చెంది నష్టాన్ని కలుగజేస్తాయి. కనుక ఈ యొక్క లక్షణాలు గమనించిన వెంటనే మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి మందులైనటువంటి ఈ కార్బండిజం ప్లస్ మ్యాంకోజెబ్ అనే మిశ్రమ శిలీంద్రనాశిని మనకి అందుబాటులో ఉంది. దాన్ని ఒక ఎకరానికి 500 గ్రాములు కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఆకుమచ్చ తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. పత్తి సాగు చేసే ప్రతి రైతు సోదరులకి నా ముఖ్య గమనిక ఏంటంటే మీరు పురుగు మందులని పత్తి పంటలో వేయడం అనేది అంటే పిచికారీ చేయడం అనేది కొంత తక్కువగా ఉంటుంది కనుక మీరు ఎక్కువ శాతము తెగుళ్ళ మందుల కంటే కూడా ఈ యొక్క పురుగు మందులనే ఎక్కువగా పిచికారీ చేస్తుంటారు. తెగుళ్ళపై కొంత అవగాహన అవసరము. మీరు పురుగు మందులతో పాటు ఈ తెగుళ్ళ మందులు అంటే ఈ మిశ్రమ తెగుళ్ళ మందును కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే పత్తి పంటలో ఆశించే ఆకుమచ్చ తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు.